ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 త్వమక్షరం పరమం వేదితవ్యం. త్వమస్య విశ్వస్య పరం నిధానం. త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనః త్వం పురుషో మతో మే. వన్ ఆఫ్ ది మోస్ట్ కాంటెంప్లేటివ్ వెర్సెస్. మంచి ప్రార్థనా శ్లోకం. త్వమక్షరం పరమం వేదితవ్యం. త్వమస్య విశ్వస్య పరం నిధానం. త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా సనాతనః త్వం పురుషో మతో మే. అహమస్మి. అహమస్మి. త్వం నీవు, ఓ ఆత్మదేవుడా, వేదితవ్యం తెలుసుకొనదగిన తత్వము. పరమం అక్షరం త్వం. అక్షరము అక్షరాత్ పరం. అక్షరాత్ పరం నిర్వికల్ప నిర్గుణ నిరాకార పరబ్రహ్మం. అక్షరము అంతర్యామి. పరమం అక్షరం త్వం. ఆత్మ బ్రహ్మ is the అక్షరాత్ పరం. Akshara is the Ishvara. Here the contemplation is on Karanatita, Karyatita, Nirguna Tattva. Tvam Paramam Aksharam. Asya Visvasya, ఈ సకలమైనటువంటి వికల్పములకు, సకలమైనటువంటి నానాత్వమునకు పరమం నిధానం, పరమమైన ఆశ్రయుడవు, పరమాశ్రయము. ఎక్కడున్నాయి అనాత్మలన్నీ? ఆత్మయందే ఉన్నాయి. ఎక్కడ ఆత్మ ఉందో ఆ ఆత్మయందే ఇవన్నీ ఉన్నాయి, కానీ లేవు. మత్స్థాని సర్వభూతాని నచ మత్స్థాని భూతాని. త్వం, ఓ ఆత్మదేవుడా, నీవే శాశ్వత ధర్మగోప్తా. శాశ్వత ధర్మము సనాతన ధర్మం. సనాతన ధర్మ రక్షకుడవు. త్వం నీవే అవ్యయః. అహమేవాహం అవ్యయః. ఆత్మ అవ్యయము, నాశరహితము, సనాతనః. అంటే దీనికంటే ముందు ఏది లేదు, దీని తరువాత ఏది లేదు. అందుకే సనాతనః పురుషః. ఎనీథింగ్ దట్ కెన్ బి కాల్డ్ యాజ్ పురుష, బ్రహ్మ ఆర్ ది ఆత్మ alone is the పురుష. మే మతః, నా నిశ్చయము.
అంటే ఏమిటి? సాధన చేస్తున్న ప్రతివారు ఈ నిశ్చయ జ్ఞానంతోనే నిధిధ్యాసన చేయాలి. అత్యుత్తమమైన నిధిధ్యాసన శ్లోకం. ఓ ఆత్మదేవా, తెలుసుకొనదగినది ఏదైనా ఉంటే అది నీవే. యజ్ఞాతవ్యం అన్యజ్ఞాతవ్యం నా అవశిష్యతే. దేనిని తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏది ఉండదు. ఆత్మదేవా, నీవే పరమమైన అక్షరుడవు. పరమం అక్షరం త్వం. అస్య విశ్వస్య త్వం పరం నిధానం. ఈ విశ్వమునకు నీవే పరమాశ్రయము, ఆధారము, ఆయతనము, సబ్స్ట్రేటం, ఇన్నెంతురుగా ఉండే తత్వము. త్వం ఆత్మదేవా, నీవే శాశ్వత ధర్మగోప్త. ఎందులో చెప్తున్నావు ఇదంతాను? అధ్యారోపకాలే నీవు ఆత్మ, ఇవన్నీ నీలో ఉన్నాయి. మత్స్థాని సర్వభూతాని నీ యందు ఉన్నాయి అనడం. ఎప్పుడైతే అపవాదమైనదో ఏవి లేవు. నచమత్తాని భూతాని, ఉన్నది ఒక్కటే ఏకమేవ అద్వయ ఆత్మ. త్వం నీవే అవ్యయ, ఏ విధమైనటువంటి మార్పు చేర్పు లేనివాడవు. ఆత్మ ఏ కర్మల చేత వృద్ధి పొందదు, ఏ కర్మల చేత క్షీణించదు. నా కర్మణా వర్ధతే నో కనీయాన్. త్వం సనాతన పురుష, నీవే సనాతనమైన తత్వము. ఏదైనా పురుషుడు అని అనాలంటే పురిసేతి ఇది పురుష, సకల ప్రాణుల దేహములనే పురములలో ఉండేవాడు. పూర్ణ ఇది పురుష, ఏదైతే పూర్ణము అది పురుషుడు. అటువంటి పూర్ణత్వానికి చేర్పులు మార్పులు చేయలేము. ఉత్పత్తి, ఆప్తి, సంస్కారము, వికారము ఉండవు. త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరన్నిధానం. త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా, సనాతనః త్వం పురుషः మతం మే. That should be the attitude of every nithityasaka. త్వం అక్షరం నక్షరతి ఇది అక్షరం, పరమం బ్రహ్మ అని రాశారు. పరమం అంటే బ్రహ్మయే, బ్రహ్మయే ఆత్మ. వేదితవ్యం జ్ఞాతవ్యం ముముక్షుభిః. త్వం అస్య విశ్వస్య సమస్తస్య జగతః పరం ప్రకృష్టం నిధానం. నిధీయతే అస్మిన్ ఇతి నిధానం. దేని యందైతే అన్ని సర్వోత్కృష్టంగా నిలుపుకొని ఉంటాయో అదే నిధానము. పరమ ఆశ్రయ ఇత్యర్థః. త్వం అవ్యయః, తవ వ్యయో న విద్యతే. తవ నీకు వ్యయము న విద్యతే ఇది అవ్యయః. శాశ్వత ధర్మగోప్త, శాశ్వద్భవః శాశ్వతః, నిత్యః ధర్మః. తస్య గోప్త శాశ్వత ధర్మగోప్త. శాశ్వత అంటే నిత్య, ధర్మ అంటే పరబ్రహ్మమే మళ్ళీ అది కూడా, గోప్త అంటే శాశ్వత ధర్మగోప్త. సనాతన చిరంతన త్వం పురుష, త్వం పరః, త్వం పూర్ణః. మతః అభిప్రాయతః మే మమ అని నా అభిప్రాయము. పురుషోత్తముడవని నా అభిప్రాయము.
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. పురుషోత్తముని గురించే చెప్తున్నారు. త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరన్నిధానం, త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనః త్వం పురుషः మతం మే. త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరన్నిధానం, త్వమవ్యయః శాశ్వతః ధర్మగోప్తా సనాతనః త్వం పురుషः మతో మే. స ఆత్మా స విజ్ఞేయః, అదే ఆత్మ, అది తెలుసుకొని తీరవలసినదే. వేదితవ్యం, అన్యః వేదితం నాస్తి. యయా తదక్షరమధిగమ్యతే, పరాయయా తదక్షరమధిగమ్యతే. ఆ పర అక్షరం, అక్షరాత్ పరం. నిధీయతే అస్మిన్ యస్య నిధానం. త్వం అవ్యయం, త్వం కాలాతీతః. ఏదైనా కాలంలో వ్యయం అవుతుంది. ఇక్కడ ఈ తత్వము కాలాతీతం. నిర్గుణా నిష్కలా శాంత నిష్కామా నిరుపప్లవా. లలితా సహస్రం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఓం, ఓం, ఓం.
అహమస్మి. అహమస్మి. ఆఖ్యాहि मे को भवानुग्ररूपो नमोऽस्तु ते देववर प्रसीद विज्ञातुमिच्छामि भवन्तमाद्यम् न हि प्रजानामि तव प्रवृत्तिम्। आख्याहि मे को भवानुग्ररूपो नमोऽस्तु ते देववर प्रसीद विज्ञातुमिच्छामि भवन्तमाद्यम् न हि प्रजानामि तव प्रवृत्तिम्। విజ్ఞాతుం ఇచ్ఛామి, తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అంటే తప్పక తెలియవలసినది అని చెప్పారు కదా, కాబట్టి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఓకే. విజ్ఞాతుం ఇచ్ఛామి అయితే తెలుస్తుందా? నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. నీ యొక్క లక్షణాలు, భగవంతుని యొక్క లక్షణాలు, అంటే బ్రహ్మ లేక ఆత్మ యొక్క లక్షణాలు, ప్రజానామి నా, హి కానీ ప్రజానామి స్పష్టంగా తెలుసుకోలేకపోతున్నాను. న ప్రజానామి, నహి ప్రజానామి, హి న ప్రజానామి. జానామి అంటే ఓ విధంగా తెలుసుకోవడం, ప్రజానామి అంటే పర్ఫెక్ట్గా తెలుసుకోవడం. ప్రకృష్టేన న జానామి, ఏదో సూచవచగా బ్రహ్మం అంటే తెలుస్తోంది శాస్త్రాలలోంచి, కానీ ఇది ఇదం, ఇది ఇదం ఇత్థం, ఇది ఇటువంటిది అని తెలియడం లేదు. మరి తెలుసుకోవాలని ఇచ్చ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. మోక్షేచ్ఛ గలదు, కానీ ఆ భగవంతుని స్వరూపము, ఆత్మస్వరూపము తెలుసుకునే ఆబ్జెక్టు కాదు. విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం ఆఖ్యాహి మే కో దేవవర అన్నారు. నమోస్తుతే దేవవర ప్రసీద. దేవవర ప్రసీద అని విడదీయకూడదు. నమోస్తుతే దేవవర ప్రసీద. దేవవర, దేవదేవా పరమాత్మ, తే నీకు నమః అస్తు, మై ఒబిశాన్స్ నమస్కారము, ప్రసీద నాయందు ప్రసన్నుడవు కమ్ము. ప్రసాద్ ప్రసన్నత కలిగిన వాడు, ప్రసాదము అంతఃశాంతి. అద్యం ఆద్యం ఆది పురుషుడవైన భవంతం నిన్ను, విజ్ఞాతం విశేషేణ జ్ఞాతం వివరముగా తెలుసుకొనుటకు, ఇచ్ఛామి ఇంటెన్స్ లాంగింగ్ ఈస్ దేర్. కానీ హి కానీ తవ ప్రవృత్తిం నీ యొక్క లక్షణాలను న ప్రజానామి తెలియకున్నాను. భవాన్ నీవు, కహ ఎవరో, మే నాకు, ఆఖ్యాహి తెలుపుము. ప్రతి సాధకుడి యొక్క కోరిక అదే కదా.
ఆత్మతత్వము ఏమిటో తెలియదు, తెలియజేయమని రిక్వెస్ట్. ఆఖ్యాహి మే కో కహ త్వం మే ఆఖ్యాహి, నాకు తెలియజేయు. భవానుగ్రహరూపో నమోऽस्तु తే దేవవర ప్రసీద. ఆత్మప్రసన్నత. విజ్ఞాతుం ఇచ్చామి, విశేషణ జ్ఞాతుం ఇచ్చామి భవంతం, నిన్ను, ఆద్యం అంటే ఆది పురుషుడవైన నిన్ను, హి కానీ, న ప్రజానామి తవ ప్రవృత్తిం. ఈవెన్ ఎ లిటిల్ బిట్ ఆల్సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. దిస్ ఇస్ ద ప్రాబ్లం ఫర్ ఆల్ ఆఫ్ us. భవాన్ ఉగ్రరూపో అని ఉంది. ఉగ్ర అంటే ఏదో కోపము, టెరిబుల్, భయంకరం అని కాదు. హై, హ్యూజ్, పవర్ఫుల్ అనేటటువంటి అర్థంలో ఉగ్ర అంటే అన్నిటికన్నా హైయెస్ట్ చెప్పు. ఉగ్ర. ఆఖ్యాహి, ఆఖ్యాహి కథయా, చెప్పుము, మే మహ్యం, నా కొరకు. కో భవాన్, మీరు ఎవరు, తమరు ఎవరు, ఈ తత్వమేమి. నమః అస్తుతే, తుభ్యం నమః, నీ కొరకు నమస్కారమగుగాక. నమస్తుతే అంటే తుభ్యం నమః. హే దేవవరా, దేవానాం దేవ, దేవతలకే దేవుడు, దేవదేవుడు అయిన ఆత్మదేవుడా, ప్రసీద, ప్రసాదం కురు అన్నారు. ప్రసన్నుడవు కమ్ము. విజ్ఞాతం, విశేషణ జ్ఞాతం ఇచ్చామి. భవంతం ఆద్యం, ఆదౌ భవం ఆద్యం. అది ఓహో, భవంతం ఆద్యం అంటే ఆయన ఇలా విశ్లేషించారు. భవం అంటే ఈ సృష్టికి ఆదౌ ముందున్నవాడు కాబట్టి భవంతం ఆద్యం. భవంతం అంటే మిమ్ములను అని కూడా చెప్పుకోవచ్చు. భవాన్ అనే పదంలాగా భవంతం అంటే మిమ్ములను ద్వితీయలో చెప్పుకోవచ్చు. లేకపోతే ఆయన రాసినట్టు ఆదౌ భవం ఆద్యం, ఈ భవమున కంటే ముందున్నది, పుట్టిన వాటి కంటే ముందున్నది. నహి యస్మాత్ కారణాత్ ప్రజానామి తవ త్వదీయాం ప్రవృత్తిం, త్వదీయాం లక్షణం న ప్రజానామి, త్వదీయాం చేష్టాం న ప్రజానామి. ఈ రెండు శ్లోకాలు కలిపి చదువుకుంటే చక్కటి నిధిధ్యాసన జరుగుతుంది. త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరన్నిధానం, త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా, సనాతనః త్వం పురుషో మతో మే, పురుషः మతం మే. ఆఖ్యాహి మే కో కహ తవ తత్వం, కహ త్వం మే ఆఖ్యాహి, నాకు కాస్త తెలియజేయి. భవానుగ్రరూపో నమోऽस्तु తే దేవవర ప్రసీద. విజ్ఞాతుమిచ్ఛామి భవంతం ఆద్యం, నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. అహమస్మి, అహమస్మి, అహమస్మి.
ఓం ఓం. Take deep breath, hold, and while exhaling, utter Om. 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 ఓ ఆత్మదేవ, త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరన్నిధానం, త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా, సనాతనః త్వం పురుషः మతం మే. ఆఖ్యాहि మే కో భవానుగ్రరూపః. నమోऽस्तु ते देववर प्रसीद. विज्ञातुम् इच्छामि भवन्तम् आद्यम्, न हि प्रजानामि तव प्रवृत्तिम्. వేదితవ్యం విజ్ఞాతుం ఇచ్ఛామి. తెలియవలసిన దానిని తెలుసుకోవాలని తీవ్ర ఆకాంక్షలో ఉన్నాను. అది ఏ ముముక్షుత్వం. దానికి సాధన ఉండాలి. ఉట్టి ముముక్షుత్వం ఉంటే కుదరదు. అహమస్మి, 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 అహమస్మి. స్వస్తి.